వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ క్లాస్లో? టెల్ మీ ఎనీవన్ హూ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? ఎస్, శ్రీలక్ష్మి. We didn't have even one backlog also, right? Yes, ma'am. Yes, very good. From which section you are? Section C, section D? Yes, ma'am. Section D. Other than Srilakshmi, is there anyone here? Only Srilakshmi is there. Yes, ma'am. Who is that? Pavani. Sirisha. Pavani and Sirisha, right? Yes, ma'am. Yes. 3 members are there. Next. Only 3 are there. And Pavani and Sirisha, you are from which section? Fourth section, ma'am. EP4, ma'am. Both you all are from fourth section. What about others? Another section 5 and 6. No one is there. All are having backlogs. శ్రీలక్ష్మి, మీరు ప్రిపరేషన్కి ఏమైనా టైం టేబుల్ వేసుకుంటారా, లేకుండా మీకు ఎలా వచ్చితే అలాగే చదువుకుంటూ వెళ్ళిపోతారా? ఎలా వస్తే అలా చదువుకుంటాను మ్యామ్. అంతే, టైం టేబుల్ అలా వేసుకొని ఫాలో అవ్వరు. యా మ్యామ్. నచ్చిన సబ్జెక్ట్ టాపిక్స్ చూసుకుని యాజ్ పర్ సిలబస్ ప్రకారం చదువుకుంటారు, అంతేగా? యా మ్యామ్. శిరీష అండ్ పావని? ఎస్ మ్యామ్, సిలబస్ ప్రకారమే ప్రిపేర్ అవుతాను. సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవుతారు. సబ్జెక్ట్ నచ్చిన సబ్జెక్ట్ అప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని చదువుతారు. బట్ ఇన్ కేస్ ఇలా మాకు ఏదో ఒక సబ్జెక్ట్ ఇష్టం ఉంటే దాన్ని చూసి సిలబస్ చూసుకుని మేము చదివేసుకుంటాం అన్న వాళ్ళు నో ప్రాబ్లం. బట్ అసలు ఇలాంటి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏ సబ్జెక్ట్ తీయాలో తెలియకపోతే అలాంటి వాళ్ళు కొంచెం టైం టేబుల్ వేసుకోండి, ఫిక్స్ చేసేసుకోండి మైండ్లో. ఈ టైంకి నేను ఈ క్లాస్ వినాలి, ఈ క్లాస్ చదవాలి, ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ టాపిక్ కంప్లీట్ చేసేయాలి, అట్లీస్ట్ 2 టాపిక్స్ అన్ని ఈ సబ్జెక్ట్లో ఈ డే కంప్లీట్ చేయాలి. డైలీ ఒక 2-3 సబ్జెక్ట్స్ని ఫిక్స్ చేసుకుని టైం టేబుల్ వేసుకుని క్లాస్ అవర్స్కి ఒక టైం, అలాగో థర్స్డే టు సాటర్డే వచ్చి 8 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి క్లాసెస్ 8 to 4 వరకు క్లాస్ అవర్స్ ఇచ్చేసి అండ్ ఈవినింగ్ అవర్స్లో ఆఫ్టర్ ఫ్రీ టైం తీసుకుని రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ఉండండి. మార్నింగ్ అవర్స్ 5కి లేగడము, 4కి లేగడము చేస్తారు. ఇలాంటివి ఎవరైనా 4కి లేచి ఎవరైనా చదువుతారమ్మా? 6కి లేస్తాం మ్యామ్. 6కి అందరూ లేస్తారు కదా. స్టూడెంట్గా మీరేం చేస్తున్నారు? 6కి లేచి ఓకే, బ్యాక్లాగ్స్ లేకపోతే 6కి లేచినా నాకు ప్రాబ్లం ఏం లేదు. బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు 6కి లేస్తే ఎప్పుడు అవుతుందమ్మా? అట్లీస్ట్ 1 hour బిఫోర్ 4కో 5కో లేచి చదివి 6కి క్లోజ్ చేసుకుని 6 to 7 వరకు చదువుకుని 7కి క్లోజ్ చేసుకుని మిగతా వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ప్రిపేర్ అవ్వి, లేదంటే నైట్ బిఫోర్ స్లీప్ ఏమైనా ప్రిపేర్ అవ్వి చేస్తే అప్పుడు పాస్ అవుతారు. డే అంతా వాట్సాప్ స్టేటస్ ఇంక ఇవే ఉంటే ఇంకెవరో ఏం చేయలేం. నేను చెప్పింది కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. బీటెక్లో సీట్ రావాలంటే ఎంత కష్టపడుతున్నారు అందరూ ఎంసెట్ దగ్గర? ఎందుకు? మంచి లైఫ్ కోసం. ఇంత క్లాసెస్ అన్ని ఎందుకు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు? ట్రైనింగ్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? కోచింగ్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? బికాస్ గుడ్ ఫ్యూచర్ కోసం.
అది మీకు లేనప్పుడు ఇంక మనం ఏం చేస్తామా? సో లాస్ట్ టాపిక్ ఏంటి? లో లెవెల్ మాడ్యులేటర్. Low level modulator. So what is low level modulator? Whenever we applying a modulating signal At which initial is stage. negative cycle, yes, low level modulation that is occur at the initial stage, and high level modulation that is occurs at the final stage. Final So modulation process is occurs at the final stage. That's nice. But in low level modulator, how the AM wave is generated means by giving the negative half cycle of this message signal to the particular input source, so that the field effect transistor, the resistance of that field effect transistor will get increases. Increasing of this FET resistance cause the non-inverting Operation amplifier decreases. decreases gain. The gain will decreases so that the AM wave will be generated. So up to now we completed the low level modulator. So today class I will explain the high level modulator. High level modulators. So in high level modulators we have two steps to follow. The first step means, so here the first step in high level modulator is, so whenever the output of class C amplifier is, అంటే క్లాస్ సి యాంప్లిఫైర్ అవుట్పుట్ అనేది ఏంటంటే మనకి మాడ్యులేటింగ్ వోల్టేజ్, అంటే అవుట్పుట్ ఆఫ్ క్లాస్ సి యాంప్లిఫైర్ పల్సెస్ ఉన్నాయి కదా, ఆ పల్సెస్ అన్ని మాడ్యులేటింగ్ వోల్టేజ్ మనం ఏదైతే అప్లై చేసామో మాడ్యులేటింగ్ వోల్టేజ్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే సో అవుట్పుట్ ఆఫ్ ట్యూన్ సర్క్యూట్ అవుట్పుట్ ఉంటుంది. సో ఈ ట్యూన్ సర్క్యూట్ అవుట్పుట్ పల్సెస్ ఏమవుతుందంటే ఈచ్ కరెంట్ పల్స్ దాని యొక్క పర్టికులర్ పల్స్ యొక్క యాంప్లిట్యూడ్ అండ్ సైజ్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది అనమాట. ఈ స్టెప్స్ అనేవి మనకి ఫాలో అవుతుంది హై లెవెల్ మాడ్యులేటర్స్ లో. అంటే హై లెవెల్ మాడ్యులేటర్స్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్, ఇన్ హై లెవెల్ మాడ్యులేటర్ విచ్ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ దట్ వి యూస్డ్ for to get the good efficiency, to generate AMV with good efficiency, which type of amplifiers that we are using? Anyone? C. Yes, class C amplifiers are used in high level modulation. So here this is the class C amplifier, which is a pulse generator. So this is S, pulse generator, and another one is the tune circuit. So input of this class C amplifier is, we are having two types of input, which is message signal, that is M of T or AF input, audio frequency input, and another one is the carrier signal, also called as radio frequency RF. So here for generating these pulses we are giving two types of inputs. So one input is our own information, audio frequency information, and another one is the carrier signal here. So here we are using the pulse generator as class C amplifier. The class C amplifier generates this pulses, series of pulses according to this message signal, which is proportional to this message signal only. Means here the input that is given is like this. So this is the message signal M of T. So this is the message signal M of T,
and we are also giving the carrier signal, which is C of t. So we need to generate AM wave. So first of all, before generating AM wave, we need to give this signals to this class C amplifier. So by using this class C amplifier, we will get the AM wave, and with good efficiency, with 90% above efficiency, we will get the AM wave. So here the output of class C amplifier is like this. So it generates a series of pulses. These pulses are proportional to the modulating signal, that is input modulating signal. So output of this class C amplifier is like this. So this is output of class C amplifier. So the output of class C amplifier having the amplitude that is reduced, some more amplitude was reduced due to some distortions and all, some noise and all. So this reduced amplitude levels of this output is given to the tuned circuit. Means here the delay line of this signal that is proportional to this time constant, and the amplitude of this pulses that is proportional to the modulating signal. So whenever this signal is given to the tuned circuit, the tuned circuit provides the output as AM wave. So means here each sine wave is converted into complete sine wave in the tuned circuit. So you already know that what is AM wave, how it will generate. So in AM wave we have two types of sidebands. So this tuned circuit provides the complete sine wave of these pulses, and it is varied with according to the modulating signal. So this is the process how the message signal that converted by using this tuned circuit and all, pulse generator and tuned circuit and all. So we have different types of modulators to generate the AM wave. We can use collector modulator. So by using a bipolar junction transistor, in bipolar junction transistor, we can use collector modulator to generate AM wave, or we can use grid modulator and plate modulator and cathode modulator. Here grid is nothing but the already learned in a transistor that you also know about base, emitter and collector. So here the grid is nothing but the base, and plate is nothing but the collector, and the emitter is nothing but the cathode. So we will have the bipolar junction transistor, base, collector and emitter, that is separate, and grid, plate and other one cathode is also separate. So by using these methods of modulators, that is grid modulator with class C amplifier, plate modulator with class C amplifier, and cathode modulator with class C amplifier, collector modulator with class C amplifier. By using these circuits, we can generate the AM wave. So in television stations, mostly used to generate the AM wave is, they will use mostly grid modulated class C amplifiers only. So by using grid modulated class C amplifiers, there is a high power. The output is a high power AM amplitude modulated wave. Okay. So now I will explain you about the collector modulator with class C amplifier. So the process is same for any of the circuit, is the process is same, but here we are using different types of component, that is either BJT or else any other one. So here I am using bipolar junction transistor. So are you understanding what I am saying? Students? Yes, ma'am. Okay.
So this diagram is the class C amplifier by using the BJT. Here the collector is a modulator. Okay. So this is the circuit diagram I am drawing. So everyone, you need to draw in your notebooks or running notes, because it is not there in your PPTs and all. Actually this is no need to explain for you, but ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే కొంచెం ఐడియా వస్తుంది ఏఎం వేవ్ ఎలా జనరేట్ అవుతుంది బై యూజింగ్ ది సర్క్యూట్స్ అండ్ ఆల్. This is high power audio amplifier. So high power audio amplifier is having two inputs, that is one input, that is AF input. So here here we are taking another input, that is here we are taking another input, that is carrier input C of T. And this is audio frequency input is M of T. So this high power audio amplifier is connected to the transformer here, which is T1, which is denoted as T1. Again, the secondary terminal of this transformer is connected to the VCC plus VCC, and another end of the transformer is connected to the tuned circuit, connected to the collector with series to the tuned circuit. So this is the tuned circuit. So at the output side only we will take the, so at the tuned circuit only we will take the output. So this is the antenna. So this is the RF bypass capacitor. Note down here, I will not note down. So this is the RF bypass capacitor. Are you following my words? So this is denoted as T1. So that is Q1. This is C1. This is R1. Okay, this is tuned circuit. The circuit is tuned circuit. The circuit is tuned circuit. So what I have told in high level modulator, so by using the class C amplifier we can generate high power AM wave. అంటే high level modulator లో యూస్ చేసే పవర్ హై పవర్, లో లెవెల్ మాడ్యులేటర్ లో యూస్ చేసే లో పవర్. సో లో పవర్ యూస్ చేసుకుని మనం ఏఎం వేవ్ ని కూడా జనరేట్ చేయొచ్చు. బట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది, ఇనిషియల్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ అని. పవర్స్ లో కూడా ఎఫిషియన్సీలో కూడా డిఫరెంట్, సర్క్యూట్ డిజైనింగ్ లో కూడా అన్నిటిలోనే మనకి లో లెవెల్ కి హై లెవెల్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ప్రీవియస్ సెషన్స్. సో ఇక్కడ మనం ఏంటంటే బై యూజింగ్ దిస్ బీజేటీ బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ మనం
మనం సిగ్నల్ని ఏఎం సిగ్నల్ని ఎలా జనరేట్ చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గివింగ్ ద ఏఎఫ్ మీన్స్ ఆడియో ఫ్రీక్వెన్సీ ఇన్పుట్. సో ఆడియో ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ అంటే ఇక్కడ మనకి మెసేజ్ సిగ్నల్. అంటే నేను ఇప్పుడు వాయిస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీడియో ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఆడియో ఫ్రీక్వెన్సీస్ కానీ వీడియో ఫ్రీక్వెన్సీస్ కానీ ఇక్కడ నేను ఆడియో ఫ్రీక్వెన్సీని ఇచ్చుకున్నాను అంటే ఆడియో కింద కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి. సో ఏఎఫ్ ఇన్పుట్ నేను ప్రొవైడ్ చేసినప్పుడు సో దే మెసేజ్ సిగ్నల్ దట్ ఈస్ హ్యావింగ్ ద లో ఫ్రీక్వెన్సీస్ దట్ యూ ఆల్రెడీ నో. మెసేజ్ సిగ్నల్స్కి ఎప్పుడు కూడా దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎలా ఉంటుంది అంటే దాని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటే కదా లో ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే యూజ్ చేస్తారు. సో వీ నీడ్ టు change the frequency levels of that particular message signal so that I'm giving this message signal to the high power audio amplifier. So here the high power audio amplifier, what is the purpose of high power audio amplifier means it converts the low power frequency into the high power frequency. So later that this high power audio amplifier is coupled to the transformer T1 here. అంటే ఈ హై పవర్ ఆడియో యాంప్లిఫైర్ ట్రాన్స్ఫార్మర్ T1 కి కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ T1 మళ్ళీ సెకండరీ టెర్మినల్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మర్ T1 దేనికి కనెక్ట్ చేస్తుంది? ప్లస్ విసిసి సప్లై వోల్టేజ్ కి అండ్ సిరీస్ కనెక్షన్ లో మనకి డైరెక్ట్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ కి కనెక్ట్ అయి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ when I'm not giving this message signal as input here, ante here I'm not giving the message signal as input here, ante ikkada nenu m of t is 0 or m of t is absence here. So then what will happen? So the output of so the modulation voltage at the transformer T1 is also 0. The modulation voltage at transformer T1 is also 0, so that here the plus VCC voltage will apply directly to this collector, transistor collector. అంటే ప్లస్ VCC voltage మనకి ఏంటి డైరెక్ట్ గా ఇది ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ కి అప్లై అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ట్రాన్సిస్టర్ కలెక్టర్ కి అప్లై అయిందో సో ఈ సిగ్నల్ మళ్ళీ ఈ వోల్టేజ్ ఏమవుతుంది అంటే కనుక ట్యూన్ సర్క్యూట్ కి రీచ్ అవుతుంది. సో మన అవుట్పుట్ సో ఈ క్యారియర్ సిగ్నల్ అండ్ ఈ ప్లస్ విసిసి వోల్టేజ్ ఇది మనకి ట్యూన్ సర్క్యూట్ కి రీచ్ అవుతుంది. సో దట్ మన అవుట్పుట్ వచ్చేసి కాన్స్టాంట్ సైన్ వేవ్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం ఎప్పుడైతే మనం 0 వోల్టేజ్ ఇచ్చామో అంటే ఎప్పుడైతే మెసేజ్ సిగ్నల్ అనేది మనం ఇన్పుట్ కింద ఇవ్వలేదో అక్కడ మనకి పవర్ సప్లై వోల్టేజ్ ప్లస్ విసిసి అనేది మనకి ఏంటంటే ఈ డైరెక్ట్ వోల్టేజ్ అనేది డైరెక్ట్ గా కలెక్టర్ కి రీచ్ అవుతుంది. సో హియర్ వీఆర్ గివింగ్ ద క్యారియర్ సిగ్నల్ కాబట్టి సో మనకు వచ్చే అవుట్పుట్ అనేది వెళ్ళి డైరెక్ట్ సైన్ వేవ్ అవుట్పుట్ కాన్స్టాంట్ సైన్ వేవ్ అవుట్పుట్ మాత్రమే జనరేట్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఐఎమ్ గివింగ్ దిస్ మెసేజ్ సిగ్నల్ టు దిస్ హై పవర్ ఆడియో యాంప్లిఫైర్, సో ఆఫ్టర్ ఇట్ యాంప్లిఫైస్ దిస్ లో లెవెల్ టు high level, it is given to the transformer T1 which is coupled to this transformer T1. Means here we are giving the DC power supply, right? So it is coupled to this transformer T1. So here the AC voltage is present across this transformer T1, secondary terminal of this transformer. Here the AC voltage is applied across this for this message signal, and another plus VCC means power supply kuda add avutundi kada ikkada. So ikkada manaki message signal tho paatu ikkada manaki AC voltage kuda across transformer daggara AC voltage kuda add avutundi. Deento paatu manaki plus VCC అంటే సప్లై వోల్టేజ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నారు అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి సిగ్నల్లో వేరియేషన్స్ అనేది అక్కడ అవుతుంది. వెన్ ఎవర్ వీఆర్ యాడింగ్ దిస్ పవర్ సప్లై వోల్టేజ్ దెన్ ద మాడ్యులేటింగ్ సిగ్నల్ విల్ గెట్ వ్యారీ హియర్. అంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ అనేది వ్యారీ అవుతుంది. సో దిస్ సిగ్నల్ ఈస్ గివెన్ టు డైరెక్ట్లీ టు ది కలెక్టర్ హియర్. సో ఇక్కడ కలెక్టర్ దగ్గర మళ్ళీ ఏమవుతుంది, అగైన్ దిస్ క్యారియర్ అండ్ ద కలెక్టర్ సిగ్నల్ బోత్ విల్ గివెన్ టు ద ట్యూన్ సర్క్యూట్. సో మీకు ట్యూన్ సర్క్యూట్ కి ఇచ్చినప్పుడు అంటే మనకి ఇక్కడ వరకు వచ్చే సిగ్నల్ ఎలా వస్తుందో తెలుసు కదా, వేరియేషన్స్ తో మనకి అంటే ఆఫ్టర్ క్లాస్ సి యాంప్లిఫైర్ కి వచ్చే అవుట్పుట్ మీకు తెలుసు కదా. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ when are given to the
కలెక్టర్ రీచ్ అయినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. అంటే మెసేజ్ సిగ్నల్ విత్ మనం పవర్ సప్లై యాడ్ అవుతున్నాం కాబట్టి వేరియేషన్స్తో మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ పల్సెస్ అనేది మనకి రీచ్ అయినప్పుడు ఈ సిగ్నల్ అగైన్ ఇట్ ఈస్ గివెన్ టు దిస్ ట్యూన్ సర్క్యూట్ ఇస్తే మళ్ళీ మనకి ఏమవుతుంది, సేమ్ ఆల్రెడీ లాస్ట్ డయాగ్రామ్ లో చెప్పినట్టు మనకు ఒక ఏఎం వేవ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సైన్ వేవ్ ఒక కంప్లీట్ సైన్ వేవ్ కింద జనరేట్ అవుతుంది. అండ్ ఈ జనరేట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆంప్లిట్యూడ్ లెవెల్స్ దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ కి, ఏదైతే మనం ప్రెసెంట్ ఇక్కడ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఇచ్చామో ఆ మాడ్యులేటింగ్ సిగ్నల్ ప్రపోర్షనల్ గా ఉండి ఒక కంప్లీట్ ఏఎం వేవ్ విత్ హై పవర్ లెవెల్ తో మనకి జనరేట్ అవుతుంది అనమాట. కంప్లీట్ ఏఎం వేవ్ విత్ హై పవర్ లెవెల్స్ తో జనరేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ హౌ ద ఏఎం వేవ్ జనరేటెడ్ బై యూజింగ్ ద collector modulator. So here the collector is used as modulator. So this is the process how it is generated. So okay, so coming to the next topic. So what is the time now? It's already నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్. ఒకసారి వెయిట్ చేయండి. అమ్మ మీకు అందరికీ నేను గ్రూప్లో షేర్ చేశాను 1, 2, 3 యూనిట్స్ చూసారా? మీ క్లాస్ గ్రూప్లో షేర్ చేశానమ్మా 1, 2, 3 యూనిట్స్. 1, 2 వచ్చేసి పీపీటీ షేర్ చేశాను. 3rd యూనిట్ వచ్చేసి అందులో 3rd యూనిట్ ఉంటుంది, 1, 2 యూనిట్స్ ఉంటాయి, మిగతా యూనిట్లు కూడా ఉంటాయి. 4th యూనిట్ ఉండదు. ఎక్సెప్ట్ 4th యూనిట్ నేను ఏసీ 3rd యూనిట్ అయినా ఒక పీడిఎఫ్ ఉంటుంది, అందులో అన్ని యూనిట్స్ ఉంటాయి. గ్రూప్లో షేర్ చేశారు మ్యామ్? నిన్నే షేర్ చేశానమ్మా. చూడండి ఒకసారి. నేను కరెక్ట్ వర్క్ కూడా షేర్ చేస్తాను. ఫిషియల్ గ్రూప్ లో లేదు మ్యామ్. లేదు మ్యామ్. గ్రూప్స్ లో లేవా? మీ గ్రూప్స్ లో లేదు మ్యామ్, రాలేదు మ్యామ్ మాకేం. ఓకే, 6QB 6QA 6QAలో సిలో నేను పోస్ట్ చేయలేదా? నో మ్యామ్. సరే పంపిస్తాను చూడండి. అమ్మా ఎల్డీస్ గ్రూప్ లో షేర్ చేశాను. ఎల్డీస్ ఉన్నారా ఇందులో? So you already learned about what is low level modulation and also what is high level modulation. So this is the block diagram for that low level modulation and also the high level modulation. So in this you will observe that stabilized RF crystal oscillator PPT present avutundi kadamma. Yes ma'am. So in this you will observe that stabilized RF crystal oscillator class C RF
buffer amplifier, and class C RF power amplifiers, and another these three. So these all are common in low level and also high level modulation, but the difference that occurred in which type of amplifier, major amplifier that we are using. In high level we are using class C, and low level we are using class A amplifiers. So this is the basic difference. See here, these are common for both low level transmitter and high level modulation. So stable RF source is provided by crystal oscillator to generate the carrier frequency. Crystal oscillator నుంచి మనం carrier frequencies generate చేస్తాము. క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా మనకి కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేసుకుంటాం. సో యాంప్లిఫైర్స్ ఏంటంటే యాక్చువల్లీ క్లాస్ ఏ యాంప్లిఫైర్ యూజ్ చేస్తాము. బోత్ హై లెవెల్ అండ్ లో లెవెల్లో కూడా క్లాస్ ఏ యాంప్లిఫైర్ దట్ ఆస్ బఫర్ యాంప్లిఫైర్స్ కింద యూజ్ చేస్తాము. అండ్ అనదర్ యాంప్లిఫైర్స్ పవర్ యాంప్లిఫైర్స్ వచ్చేసి క్లాస్ ఏ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ఫర్ బోత్ ఆడియో అండ్ పవర్ ఆడియో ఫ్రీక్వెన్సీస్ కోసం ఈ బఫర్ amplifiers యూజ్ చేస్తాం. దట్ ఈస్ క్లాస్ ఏ అండ్ క్లాస్ సి. సో ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ది పాయింట్ ఎట్ విచ్ ద మాడ్యులేషన్ టేక్స్ ప్లేస్. మీకు ఆల్రెడీ తెలుసు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మాడ్యులేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అని. లో లెవెల్లో ఫస్ట్ స్టేజ్ లో మనకి మాడ్యులేషన్ ఆఫ్టర్ ద మ్యామ్ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. ఓకే నౌ ఓకే మ్యామ్. సో హై లెవెల్లో ఆఫ్టర్ అన్ని యాంప్లిఫికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మినిట్ లో మనకి మాడ్యులేషన్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ ఇట్ ఈస్ గివెన్ టు ద network. See here. So impedance matching network. So after that it is given to the impedance matching network. So this impedance matching network is again common in low level and high level. Okay. So this impedance matching network includes the tank circuit of the final amplifier. So this tank circuit that is represented as Q is kept low enough to pass all sideband signals without amplitude and frequency distortions. అంటే ఇంపెడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే యాంప్లిట్యూడ్ కానీ ఫ్రీక్వెన్సీ డిస్టార్షన్స్ కానీ నాయిస్ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఇంపెడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ ని యూస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ క్యూ లెవెల్ అనేది ఏంటంటే క్యూ లెవెల్ అనేది లో లెవెల్లో ఫిక్స్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి లో లెవెల్లో వచ్చేసి లో లెవెల్ మాడ్యులేషన్లో మనకి మేజర్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ఎఫిషియన్సీ. వై బికాస్ మనకి హై లెవెల్తో కంపేర్ చేస్తే ఎఫిషియన్సీ అనేది లో లెవెల్లో కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ బ్యాండ్విడ్త్ ప్రిజర్వేషన్స్ ఆర్ most important factors. And audio, that is the audio power that is given to this low level modulation is low power only. So coming to the high level modulation, manaki other than efficiency, that why other than efficiency ante manaku already efficiency anedi high gaane untundi high level modulation lo. So ikkada manaki entante high power ni generate chestam kabatti, high power AM ni generate chestam kabatti, so power handling capability anedi చూసుకోవాలి అండ్ డిస్టార్షన్ లేకుండా చూసుకోవాలి బికాస్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీస్ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్. సో అక్కడ మనకి ప్లస్ విసిసి అది ప్రొవైడ్ చేస్తున్నప్పుడు యాడింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఎక్కడైతే మనం ఈ వేరియేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అగైన్ ఈ వేరియేషన్స్ చెప్పడం మర్చిపోయాను. ప్లస్ విసిసిని యాడ్ చేస్తున్నప్పుడు సెకండరీ వైండింగ్ దగ్గర సో ఈ యాడ్ అయిన అగైన్ సప్లై వోల్టేజ్ మళ్ళీ అక్కడ కలెక్టర్ దగ్గర రిమూవ్ చేసేస్తారనమాట. అంటే ఇక్కడ ఈ సప్లై వోల్టేజ్ వల్ల మనకి వేరియేషన్స్ అనేది ఎక్కడ అవుతుంది మెసేజ్ సిగ్నల్. సో ఈ మెసేజ్ సిగ్నల్ యొక్క వేరియేషన్స్ ని మళ్ళీ ఆ వోల్టేజ్ ని ఎక్కడ రెడ్యూస్ చేస్తారు, సబ్స్ట్రాక్ట్ చేస్తారు అంటే కలెక్టర్ దగ్గర సబ్ట్రాక్ట్ చేస్తారు. అగైన్ సబ్ట్రాక్ట్ చేసిన ఈ పల్సెస్ అన్ని సబ్స్ట్రాక్ట్ చేసింది కాకుండా మిగతా పల్సెస్ అన్ని కూడా ట్యాంక్ సర్క్యూట్ కి ఫార్వర్డ్ చేస్తారనమాట. సో here the capability of handling amplitude variations are important parameter in high level modulation. Okay, so these are the basic points. So effect of feedback on performance annadi idi meeku repati class lo cheptanu. Next meeku vachesi FM transmitters already meeku cheppadam jarigindi, direct method, indirect method. So ee direct method, indirect method చెప్పేసాను కాబట్టి మళ్ళీ చెప్పవసరం లేదు కదా మీకు. ఆమ్స్ట్రాంగ్ మెథడ్ అని చెప్పాను కదా, ఫేజ్ షిఫ్ట్ అవి మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలి అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, అవసరం లేదు అంటే
we can directly go for receivers.